ఓకే, వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మనం ఎక్కడ ఉన్నాము? ఫామ్ ని బిల్డ్ చేసాం అంటే సెటప్ ఈజ్ డన్ యాజ్ పర్ ద మెటీరియల్. మనం సెటప్ బిల్డ్ చేసాం, సెటప్ డన్. ఓకే, యాజ్ పర్ ద మెటీరియల్ ఆర్ యాజ్ పర్ ద మెటీరియల్. సో సెటప్ అయిపోయింది, స్ట్రక్చరింగ్ అండ్ గ్రూపింగ్ అయిపోయింది, డేటా బైండింగ్ కూడా వచ్చామన్నమాట. అక్కడికి వచ్చాం, డేటా బైండింగ్ లో ఉన్నాం ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెటప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సెటప్ అయిపోయింది, గ్రూపింగ్. సో ఇప్పుడు గ్రూపింగ్ లో మనం ఏం చేయాలంటే అరే తీసుకోవాలి. అంటే అరేలో గ్రూపింగ్ అంతే కదా. ఐ హావ్ గ్రూప్ ఆఫ్ ఫోన్ నెంబర్స్, ఐ హావ్ గ్రూప్ ఆఫ్ అడ్రస్. సో గ్రూపింగ్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నాకు అదే యూజర్ లో ఐ హ్యావ్ మల్టిపుల్ స్కిల్స్. నాకు ఇక్కడ మల్టిపుల్ స్కిల్స్ కావాలి, అంతేనా? నీకు మల్టిపుల్ స్కిల్స్ కావాలంటే గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ ఎలా చేస్తాం? సింపుల్. లెట్స్ ఇట్స్ అబౌట్ గ్రూపింగ్. దిస్ వీడియో ఈస్ ఫర్ బైండింగ్ అండ్ గ్రూపింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్. ఓకే, ఇది దీని గురించి ఇప్పుడు. సో గ్రూపింగ్ ఎలా చేయాలి చూడండి. గ్రూపింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు నాకు ఇక్కడ అడ్రస్ కావాలి. అడ్రస్ ఈస్ అన్ అరే. ఓకే, నాకు అడ్రస్ కావాలి. అడ్రస్ ఇలా అరే పెడితే సరిపోద్దా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదే నేను చెప్పేది. సో దీనికి ఎలా చేయాలంటే అడ్రస్సెస్ అని ఇస్తున్నా. అంటే నాకు కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇంకేదైనా అడ్రస్ ఉండొచ్చు, కంపెనీ అడ్రస్ ఏదైనా అవ్వచ్చు, లేదంటే స్కిల్స్ అయినా అవ్వచ్చు. నాకు స్కిల్స్ కూడా అరేనే కదా. గాట్ ఇట్. వీటిని నేను ఎలా గ్రూప్ చేయాలి? సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫార్మ్ అరే. అంటే నేను మల్టిపుల్ ఇవ్వాలి, దట్ ఈస్ గ్రూపింగ్. ఎలా ఇవ్వాలి? న్యూ ఫార్మ్ అరే ఇచ్చేసి ఇలా వదిలేయడమే. ఇలా వదిలేస్తే ఫార్మ్ అరే అవుతుంది. అది అర్థమైందా? న్యూ ఫార్మ్ అరే అని ఇచ్చేసి ఇలా వదిలేస్తాం. గాట్ ఇట్. సో ఇప్పుడు ఇలా వదిలేసిన తర్వాత సార్ బానే ఉంది, పర్ఫెక్ట్, మీరు ఇచ్చిందంతా పర్ఫెక్ట్, దట్ ఈస్ ఫైన్, గుడ్. కానీ అడ్రసెస్ లో కనీసం నేను ఒక ఎంట్రీని యాడ్ చేయాలి కదా. ఆ ఎంట్రీ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ న్యూ ఫార్మ్ గ్రూప్. ఆ న్యూ ఫార్మ్ గ్రూప్ లో మళ్ళా నేను అడ్రస్ లో స్ట్రీట్ నెంబర్, న్యూ ఏదైనా లాజిక్ ఒకటే, రాసే విధానం ఒకటే గుర్తుపెట్టుకోండి. స్ట్రీట్ నెంబర్, అడ్రస్, దీంట్లో కూడా అడ్రస్ ఉంటది కదా, ఫుల్ అడ్రస్ అని. ఫార్మ్ కంట్రోల్. నెక్స్ట్ స్టేట్, న్యూ ఫార్మ్ కంట్రోల్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్. అంతేనా? ఇవన్నీ ఉంటాయి కదబ్బా. ఫార్మ్ కంట్రోల్ మీన్స్ ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ అడ్రసెస్ లో ఇట్స్ ఎ ఫార్మ్ అరే. ఆల్రెడీ ఒక అడ్రస్ నువ్వు యాడ్ చేసావు, ఇంకొక అడ్రస్ యాడ్ చేయొచ్చు, ఇంకొక అడ్రస్ యాడ్ చేసి ఇంకొక అడ్రస్ యాడ్, ఇంకొక అడ్రస్ ఎన్నైనా యాడ్ చేసుకో, నీ ఇష్టం. దట్ ఈస్ ఏ ఫార్మ్ అరే. అంటే మల్టిపుల్ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నా. స్కిల్స్ కూడా అంతే. స్కిల్స్ లో నీకేమేం కావాలి? జస్ట్ స్కిల్ నేమ్ ఒకటే కావాలి, అంటే ఒక్క ఫీల్డే కావాలి. అంటే ఫార్మ్ అరేలో న్యూ ఫార్మ్ గ్రూప్ ఆఫ్ స్కిల్ ఇచ్చి దీనికి ఫార్మ్, నేను ఇది మెటీరియల్ ఇస్తా, కోడ్ ఇస్తా, రెండు ఇస్తా, నో ఇష్యూస్. ఇదేనా స్కిల్ అంటే? అంతేనా? నీకు మల్టిపుల్ స్కిల్స్ కావాలంటే మల్టిపుల్ ఫార్మ్ గ్రూప్స్ యాడ్ చేస్తావు. గాట్ ఇట్. అర్థమైందా? ఫస్ట్ది నేను యాంగులర్ ఇచ్చా, నెక్స్ట్ది నేను రియాక్ట్ ఇచ్చా, నెక్స్ట్ది నేను వ్యూ ఇచ్చా. నాకు స్కిల్ తో పాటు స్కిల్ వర్షన్ కావాలంటే నేను వర్షన్ ఇంకొకటి న్యూ ఫార్మ్ కంట్రోల్ ఇస్తా. నువ్వు ఒకటి ఇచ్చినా ఫార్మ్ గ్రూప్ లోనే ఇవ్వాలి, మల్టిపుల్ ఇచ్చినా ఫార్మ్ గ్రూప్ లోనే ఇవ్వాలి. అంటే ఈ ఒక్క దాని కోసం నేను సపరేట్గా ఇవ్వలేను, ఫార్మ్ గ్రూప్ లోపలే పెట్టాలి దాన్ని కూడా. గాట్ ఇట్. సార్ ఇవి ఇక్కడ బానే ఉంది, మీరు చెప్పింది పర్ఫెక్ట్లీ ఫైన్, దట్ ఈస్ గుడ్. దీన్ని నేను యూఐలో ఎలా బైండ్ చేయాలి? ఇదంతా బానే ఉంది కదా, పర్ఫెక్ట్ గా ఉంది, మీరు చేశారు, అంత సంతోషమే. ఇంతవరకు కానిచ్చేయండి, బానే ఉంది, బాగా జరిగింది. కానీ వీటిని ఎలా బైండ్ చేయాలి? వీటిని బైండ్ చేయడానికి దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. వీ హ్యావ్ గెట్టర్ మెథడ్స్ అండ్ గెట్టర్ ఫంక్షన్స్. గెట్ అడ్రసెస్ అంటే దీన్ని మనం ఎలా తెచ్చుకోవాలి? గాట్ ఇట్.
దీన్ని మనం ఎలా తెచ్చుకోవాలి? యూజర్ ఫామ్ లో ఉన్న అడ్రసెస్ ని స్కిల్స్ ని ఫస్ట్ తెచ్చుకోవాలంటే లాజిక్ ఎలా? దిస్ డాట్ యూజర్ దిస్ డాట్ యూజర్ ఫామ్ డాట్ గెట్ ఆఫ్ అడ్రసెస్ అంటే దీన్ని మనం ఇలా తెచ్చుకోవాలి ఫస్ట్. గాట్ ఇట్. అలా తెచ్చుకునే దాన్ని మనం అలర్ట్‌లో ఇక్కడ కన్సోల్ డాట్‌లో నేను మీకు రాసి చూపిస్తా. తెచ్చుకున్న తర్వాత అది వచ్చిందా లేదా? అది ఫార్మ్ అరేనా కాదా? అడ్రస్ తెచ్చుకున్నాం. అంటే వి ఆర్ గెట్టింగ్ ద అడ్రస్. ఇట్స్ ఎ ఫార్మ్ అరే. నెక్స్ట్ ఏంటి? స్కిల్స్. అంతేనా? స్కిల్స్‌ని కూడా తెచ్చుకొని ప్రింట్ చేసి మీకు చూపిస్తాను. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్. మనం ఇలా రీడ్ చేయాలి ఆ కంట్రోల్స్‌నని. మీరు దేన్ని రీడ్ చేయాలన్నా చూడండి. ఫార్మ్ అరే వచ్చింది. ఇక్కడ ఏంటి? నల్ వచ్చింది. అంటే ఇక్కడ మనం రాంగ్ ఇచ్చాం. అడ్రసెస్. ఇక్కడ డబుల్ ఎస్ ఉండాలి. అక్కడ సింగిల్ ఎస్ ఉండాలి. ఓకే. కరెక్ట్. ఇప్పుడు చూడండి 2 ఫార్మ్ అరేలు వచ్చాయి. వస్తాయి. నో ప్రాబ్లమ్. రాకుండా అయితే యాడికి పోము. మనం కరెక్ట్ గానే రాస్తాం. ఓకే. ఏదో గాల్లో రాయడం అయితే కాదు కదా ఇది. ఫార్మ్ అరే వచ్చిందా? ఈ ఫార్మ్ అరేలో మనకి ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయి? ఫార్మ్ గ్రూప్స్ ఉన్నాయి. ఎన్ని ఫార్మ్ గ్రూప్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. నేను 8 యాడ్ చేశా. గాట్ ఇట్. సో, ఆ వాల్యూస్ గూడా ఉంటాయి మీకు చూడండి. స్ట్రీట్ నంబర్, అడ్రెస్, స్టేట్. ఈ వాల్యూస్‌లో అసలు ఈ వాల్యూస్ ఏంటి? ఈ కంట్రోల్స్ ఏంటి? ఎవ్రీథింగ్ నౌ యూ ట్రై టు అండర్‌స్టాండ్. రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు డీబగ్ చేసి నేను ప్రతి స్టెప్పు చెప్తా. డీబగ్ చేసి ఫస్ట్ ఒక ఫార్మ్ గ్రూప్‌లో, ఒక ఫార్మ్ కంట్రోల్‌లో ఏముంటాయి, ఏమేమి ఉంటాయనేది చెప్తా. దీన్ని నెక్స్ట్‌కి పోనిచ్చేసి ఓకే. నేనిక్కడ పాయింటర్ పెట్టేసి మళ్ళీ ఎంటర్ చేసి దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ నేను చెప్తా. ఫస్ట్ థింగ్ ఏందంటే డీబగ్గింగ్‌లోనే ఈజీగా చెప్పగలుగుతాను. సో, ఒక ఫార్మ్ గ్రూప్ ఉంది. అంతేనా? దిస్ డాట్ యూజర్ ఫార్మ్ గదా! యూజర్ ఫార్మ్‌లో నీకేమేమి ఉంటాయి? మొత్తం ఉంటాయి. అంటే కంట్రోల్స్. అది ఫార్మ్ గ్రూపే గదా! అది ఫార్మ్ గ్రూప్ కాబట్టి ఫార్మ్ గ్రూప్ లాగే నీకొస్తది. ఫార్మ్ గ్రూప్‌లో ఉన్న స్టేట్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఫార్మ్ గ్రూప్‌లో కంట్రోల్స్ ఏమైతే ఉన్నాయో ఆ కంట్రోల్స్ మొత్తం వస్తాయి. అంటే యూజర్ నేమ్, ఏజ్, రోల్, స్కిల్స్, అడ్రెసెస్. అగైన్ ఈ కంట్రోల్స్‌లో అడ్రెసెస్, స్కిల్స్ అనేది ఫార్మ్ అరే. మీకు అర్థమవుతుందా? దాన్ని నేనేం తెచ్చుకోవాలి? కంట్రోల్స్‌లో నేను ఓన్లీ స్కిల్స్ తీసుకోవాలి. అప్పుడు ఏమొస్తది? ఇలా మీరు తీసుకురాలేరు. యూజర్ ఫార్మ్ డాట్ గెట్ బై కంట్రోల్ నేమ్ స్కిల్స్. అంటే ఇప్పుడు నేను స్కిల్స్ అనేదాన్ని తెచ్చుకున్నా. అది ఫార్మ్ అరే. సో, ఓన్లీ అదొకటేనా? నువ్వు దేన్నైనా తెచ్చుకో. ఏజ్ కంట్రోల్ తీసుకో. ఇది కంట్రోల్. అంతేనా? అంటే ఏజ్ ఈస్ ఎ కంట్రోల్. స్కిల్స్ ఈస్ ఎ ఫార్మ్ అరే. మీకు అర్థమైంది గదా! మనం ఏదైతే డిక్లేర్ చేసామో ఇక్కడ సేమ్ అదే. ఇక్కడ ఫార్మ్ అరే కాబట్టి వెన్ యూ ట్రై టు గెట్ బై నేమ్ ఇట్ విల్ గెట్ ఇట్ ఫార్మ్ అరే. వెన్ యూ ట్రై టు గెట్ ఇట్ బై నేమ్ దట్ ఈస్ ఎ స్కిల్స్. దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ అరే. వెన్ యూ ట్రై టు గెట్ ఇట్ బై నేమ్ ఏజ్ అది ఫార్మ్ కంట్రోల్. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు కనిపిస్తుందంటే నేను మీకు చూపించడానికి ఇట్స్ ఎ బెస్ట్ పాసిబుల్ వే ఇట్ విల్ షో హియర్. అర్థమైందా? అందువల్ల ఇప్పుడు నేను ఐ వాంట్ టు గెట్ బై యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏంటి? ఫార్మ్ కంట్రోల్. అర్థమైందా? దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు గెట్ ద కంట్రోల్. ఆ కంట్రోల్ ఫార్మ్ అరేనా? ఫార్మ్ కంట్రోల్ అనేది మీకు తెలుస్తది. గాట్ ఇట్? ఇంతవరకు అర్థమైందా? దాని తర్వాత దీంట్లో వాలిడేషన్స్, వాల్యూస్ ఇవన్నీ ఉన్నాయి గదా! వీటిని ఎలా తెచ్చుకోవాలి? గాట్ అంటే మనకు తెలుసుకోవాలి గదా! సో, నౌ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. యూజర్ నేమే తీసుకుందాం. యూజర్ నేమ్ అనేది ఇదేనా? దీని లోపల 3 వాలిడేషన్స్ ఉన్నాయి. ఒక వాల్యూ ఉంది. దీన్ని ఎలా తెచ్చుకోవాలి? ఫస్ట్ మనకు ఫార్మ్ కంట్రోల్ వచ్చిందా? థిస్ డాట్ యూజర్ ఫార్మ్ డాట్ గెట్ ఆఫ్ యూజర్ నేమ్ కొడితే ఫార్మ్ కంట్రోల్ వచ్చింది. ఆ ఫార్మ్ కంట్రోల్‌ని డైరెక్ట్‌గా డాట్ పెడితే మీకు ఫస్టు దాంట్లో ఉన్న వాల్యూ ఎంటర్ చేస్తే వాల్యూ వస్తది. అంటే ఇదే గదా ఫార్మ్ కంట్రోల్. ఫార్మ్ కంట్రోల్ హాస్ డాట్ వాల్యూ మెథడ్. అగైన్ దాంట్లో ఉన్న వాలిడేషన్స్ ఈస్ ఇన్వాలిడ్. అంటే అది ఇన్వాలిడ్, ఫాల్స్ అంటే వాలిడ్ అది. దాని తర్వాత వాలిడేటర్. ఐ థింక్ వాలిడేటర్ అనుకుంటా. డాట్ లెంగ్త్. వాలిడేటర్ డాట్ నేమ్. 1 సెకండ్. ఇది గాదు. చూపిస్తా ఆగండి. ప్రింట్ చేసి నేను మీకు చూపిస్తా. ఫస్ట్ థింగ్ వచ్చి దానికి డిఫాల్ట్ వాల్యూ ఏదైనా ఇచ్చుంటే వస్తది. దాని వాల్యూ డాట్ వాల్యూ పెడితే దాని వాల్యూ వస్తది. ఈ 2 మెయిన్. దాని తర్వాత స్టేటస్, పెండింగ్ అవన్నీ వదిలేయండి. ఆన్ చేంజ్ అది కూడా ఈవెంటే. మీకు వాల్యూ చేంజెస్ అది కూడా ఈవెంటే నెక్స్ట్ వస్తది. మీరు మెయిన్ చూడాల్సిందొచ్చి
ఫస్ట్ థింగ్ మనం చెక్ చేయాల్సింది ఒక ఫామ్ కంట్రోల్లో డాట్ ఈజ్ ఇన్వాలిడ్ ఆర్ ఈజ్ డిసేబుల్డ్. ఈజ్ వద్దొద్దు, డాట్ వాల్యూ. డాట్ వాల్యూ అంటే మీకున్న వాల్యూ వస్తుంది. దాని తర్వాత డాట్ ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ ట్రూ ఆ ఫాల్స్. ఇన్వాలిడ్ ఫాల్స్ అంటే వ్యాలిడ్ కరెక్ట్ అని అర్థం. అంటే ఈ రెండు మనం మాక్సిమం వాడతాం. ఓకే, ఏది ఫామ్ కంట్రోల్ కి అర్థమైందా? నెక్స్ట్ ఫామ్ అరేకి మనం ఏం వాడతాం? ఫామ్ అరే ఉంది కదా, దీంట్లో ఏం వాడతాం అంటే దీన్ని ఎలా తీసుకొస్తాం? దిస్ డాట్ యూజర్ ఫామ్ డాట్ గెట్ ఆఫ్ స్కిల్స్. ఇది ఫామ్ అరే. ఇప్పుడు ఫామ్ అరేలో మనకి ఈ వాల్యూస్ అంటే ఏంటి అంటే 3 వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే మనకి 3 ఫామ్ గ్రూప్స్ ఉంటాయి. 3 ఫామ్ గ్రూప్స్ లో 2 ఫామ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇట్స్ ఎన్ అరే కాబట్టి ఆ వాల్యూ అలానే వస్తుంది. మీరు గమనించారంటే ఇందాక యూజర్ నేమ్ కి ఏజ్ కి డైరెక్ట్ వాల్యూ ఉంది, కానీ ఫామ్ అరేకి అరే ఆఫ్ వాల్యూ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వచ్చాయి. ఎందుకంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇస్ ఏ ఫామ్ గ్రూప్. ఇక్కడ అర్థమైందా? ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇస్ ఏ ఫామ్ గ్రూప్ అంటే స్కిల్ ఇస్ ఏ ఫామ్ అరే. అర్థమైందా? చూడండి, కంట్రోల్స్ లో మీకు ఫామ్ గ్రూప్ ఉంది. కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ మీకు వాల్యూస్ లో ఎగ్జాక్ట్ గా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ గ్రూపే కదా. ఆ గ్రూప్ మీకు ఇక్కడ చూస్తే ఇవే కదా మీరు ఫామ్ గ్రూప్స్. ఇక్కడ ఎవ్రీ ఫామ్ గ్రూప్ విల్ హ్యావ్ 2 కీస్. అదే ఇక్కడ కంట్రోల్స్ లో మీకు ఫామ్ గ్రూప్ దాంట్లో వాల్యూలో ఆబ్జెక్ట్ విత్ 2 కీస్ అన్ని ఉన్నాయన్నమాట. దీన్ని మనం మ్యానిపులేట్ చేయడం కోసం మనం ఏం చేయాలి? దీన్ని ఇలా తీసుకొచ్చుకుంటే వీ కెన్ ఏబుల్ టు గెట్. అలా తీసుకొచ్చి మనం ప్రింట్ చేయాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు నేను బైండ్ చేయాలి కదా. గాట్ ఇట్. స్కిల్స్ అని నేను ఇక్కడ ప్రింట్ చేసి ఇప్పుడు నేను ఏం చేయాలి? డివ్ ఇచ్చి ఎన్జి ఫర్ లెట్ స్కిల్ ఆఫ్. ఎలా చేయాలి నేను? స్కిల్ ఆఫ్ యూజర్ ఫామ్ డాట్ గెట్. అంతేనా? గెట్ ఆఫ్ స్కిల్స్. నేను ఇలా ఇస్తేనే నాకు వస్తుంది, లేదంటే రాదు. గాట్ ఇట్. ఇలా స్కిల్స్ ఆఫ్ స్కిల్ ఇచ్చి నేను దాని తర్వాత నేను ఇంకొక డివిజన్ ఇచ్చి దానికి నేను ఫామ్ గ్రూప్ ఈక్వల్ టు ఇక్కడ నేను లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్ అంటే ఇండెక్స్ తీసుకోవచ్చు. దీనికి ఐ అనే దానికి గ్రూప్ ఇచ్చి దీని లోపల నేను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఫామ్ కంట్రోల్ నేమ్ ఈక్వల్ టు స్కిల్. ఇలా ఇవ్వాలి నేను. ఇలా ఇస్తేనే అది వస్తుంది. గాట్ ఇట్. యూజర్ ఫామ్ డాట్ గెట్ ఆఫ్ స్కిల్స్ మనకు అరే వచ్చింది కదా. ఎవ్రీ అరే ఇస్ ఏ ఫామ్ గ్రూప్ విచ్ ఇస్ ఏ స్కిల్. దానికి నేను ఇండెక్స్ ఇచ్చా అంటే ఫామ్ గ్రూప్ అనేది అది ఇండెక్స్ ఇచ్చా అంటే ఇండెక్స్ లాగా నేను రీడ్ చేసుకున్నాను. నేను ఎలా అయినా రీడ్ చేసుకోవచ్చు. స్కిల్ ఏనా మనం ఇచ్చిన? స్కిల్ ఏనా? స్కిల్లే కదా. ఇలా మనం రీడ్ చేసుకోవాలి. ఇది రాంగ్ కూడా అయ్యుండొచ్చు. మనం రైట్ చేయాలి ఫస్ట్. ముందు అది రానివ్వండి. ముందు అది ఎగ్జిక్యూట్ అయ్యి రీఫ్రెష్ అయితే పేజ్, దాని తర్వాత సంగతి తర్వాత. గాట్ ఇట్. అది రాదు ఫస్ట్. రాకపోనింది, నో ఇష్యూస్. ముందు మనం సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో HTML. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇక్కడ నేను గెటర్ మెథడ్ ఎందుకు రాశాను ఇందాకంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు లాజిక్ రాయలేరు. నేను అదే చెప్తున్నా. ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీరు లాజిక్ రాయలేరు. మీరేం చేయాలంటే ఇక్కడ గెట్ మెథడ్ అని చెప్పి రాయాలి. గెట్ స్కిల్స్ అని రాసిన తర్వాత విల్ డూ రిటర్న్ దిస్ డాట్ యూజర్ ఫామ్ డాట్. అంటే ఇలా ఇచ్చినప్పుడు అంటే మీరు డైరెక్ట్ గా HTML లో మీరు ఎక్కువ లాజిక్స్ రాయలేరు కాబట్టి మీరు గెట్ మెథడ్ రాస్తే స్కిల్స్ అని ఇక్కడ మీరు రాయగానే అది ఆటోమేటిక్ గా ఆ స్కిల్స్ తీసుకొస్తుంది. గాట్ ఇట్. ఇప్పుడు మీకు వస్తుంది చూడండి. కావాలంటే రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. వి విల్ సార్ట్ ఇట్ అవుట్. చూడండి, స్కిల్స్ లో వీఆర్ యూజింగ్ ఇండెక్స్ ఆఫ్ స్కిల్. ఒక్క నిమిషం అయితే చూద్దాం. ఫామ్ గ్రూప్, ఫామ్ కంట్రోల్ నేమ్, స్కిల్ ఫామ్ గ్రూప్, స్కిల్ ఫామ్. లెట్స్ చెక్ నౌ. ఒకసారి మెటీరియల్లో సింటాక్స్ చెక్ చేసుకొని వద్దాము. ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా, సేమ్
మనం ఇందాక ఎలా అయితే రాసామో HTML అలానే ఉంటుంది అనమాట. అడ్రస్ చూడండి, NG ఫర్ లెట్ ఫోన్ ఆఫ్ ఫోన్స్ డాట్ కంట్రోల్స్ రాయాలి, మనం రాంగ్ రాసాం ఇక్కడ, జస్ట్ స్కిల్స్ డాట్ కంట్రోల్స్. ఎందుకు కంట్రోల్స్ ఇవ్వాలి అంటే మీరు గమనించండి, ఇక్కడ మనం ఇందాక కన్సోల్ డాట్ లాగ్లో దిస్ డాట్ యూజర్ ఫామ్, ఇప్పుడు నేను మళ్ళీ డీబగ్ చేసి చూపిస్తా. చూడండి, యూజర్ ఫామ్ డాట్ గెట్ ఆఫ్ స్కిల్స్. ఇక్కడ మీరు చూడండి, ఈ స్కిల్స్ తెచ్చినా సరే కంట్రోల్స్ లోపలే గ్రూప్స్ ఉన్నాయి. అందువల్ల నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ డైరెక్ట్ గా స్కిల్స్ తీసుకున్నా. ఈ స్కిల్స్ అనే కీవర్డ్ మనం ఇక్కడ యూస్ చేస్తే డైరెక్ట్ గా మన స్కిల్స్ వస్తాయి. దాని లోపల డాట్ కంట్రోల్స్ పెడితేనే మనకి గ్రూప్స్ అన్ని వస్తాయి. కాబట్టి ఈ గ్రూప్స్ మనం బైండ్ చేయొచ్చు. అంటే ప్రతిదానికి మన గ్రూప్ ఇలా ఇచ్చాము, ఆ గ్రూప్ లో ఉన్న స్కిల్ ఇలా బైండ్ చేస్తాం. ఇప్పుడు బైండ్ అవుతుంది. ఇప్పుడు బైండ్ అవ్వకపోతే మళ్ళీ ఎందుకు బైండ్ అవ్వలేదని మనం దాన్ని పరిశీలించాలి. గాట్ ఇట్. ఇప్పుడు బైండ్ అవ్వలేదు. సో నేను ఇప్పుడు ఏం చేశాను, స్కిల్ ఫామ్ ని పక్కన పెట్టి ఇండెక్స్ ఇస్తా I. నౌ లెట్స్ చెక్. అది ఇంకా బైండ్ అవ్వలేదు. చూద్దాం ఎందుకు బైండ్ అవ్వలేదు. HTMLకి వెళ్దాం. సోర్సెస్, గో టు సోర్సెస్, రియాక్ట్ ఫార్మ్స్ డాట్ HTML. అది డైనమిక్ కదా, ఇట్ విల్ బిల్డ్. ఓకే, మనం ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఇచ్చామా, NG ఫర్ లెట్ స్కిల్ ఫార్మ్ ఆఫ్ స్కిల్స్. లెట్స్ చెక్ ద సింటాక్స్ అగైన్. ఓ, మనము యాక్చువల్గా దీనికి డైరెక్ట్ గా ఇవ్వాలి, ఫామ్ అరే ఇవ్వాలి, దానికి మళ్ళీ ఫామ్ గ్రూప్ ఇవ్వాలి, రెండు ఇవ్వాలి. అవి ఇవ్వకపోతే ప్రాబ్లం. గాట్ ఇట్. దీని తర్వాత దీనికి డివ్ ఇచ్చి పైన ఇక్కడ ఫామ్ అరే నేమ్ ఈక్వల్ టు స్కిల్స్ అని ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ఫామ్ అరే నేమ్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకొక డివిజన్ తీసుకొని దానికి మనం ఇలా డిక్లేర్ చేసి దాని తర్వాత దానికి ఒక ఫామ్ గ్రూప్ ఇచ్చి దానికి ఒక నేమ్ ఇవ్వాలి, అప్పుడు వస్తుంది. ఇది కొంచెం కాంప్లెక్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఫామ్ అరే నేమ్ స్కిల్స్ ఇదేనా, దాని తర్వాత వి గాట్ ద స్కిల్స్ డాట్ కంట్రోల్. స్కిల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడ నుంచి వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి మనం గెట్ చేసుకున్నాం కంట్రోల్స్. దాని తర్వాత ఫామ్ గ్రూప్, దానికి ఇండెక్స్ ఇస్తున్నా, దాని తర్వాత ఏముంటాయో అవి ఇన్పుట్ స్కిల్. ఇప్పుడు చూద్దాం. స్టిల్ రావట్లేదు. మేబీ సంథింగ్. లెట్స్ చెక్ ద సింటాక్స్. ఫామ్ గ్రూప్ నేమ్ మనం ఏమి ఇచ్చాం, ఫామ్ గ్రూప్ ఇచ్చాం. లెట్స్ ట్రై అగైన్. ఇంకేమి డిఫెక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఇది ఇచ్చాము, ఇది ఇచ్చాము. సో లెట్స్ యూజ్ ద సేమ్ నౌ. ఇదే యూజ్ చేద్దాం, తప్పదు కదా. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. గాట్ ఇట్. అగైన్ డూ ఇట్. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా అది ఒకసారి రానంటది. ఇందాక కూడా రాలా, అలాగే మనం ఇచ్చింది కరెక్టే కానీ రాలా. ఫస్ట్ ఫామ్ అరే నేమ్ డిక్లేర్ చేసి స్కిల్స్ ఇవ్వాలి, తర్వాత వీ వాంట్ టు లూప్ ద కంట్రోల్స్, తర్వాత దానికి గ్రూప్ నేమ్ ఇవ్వాలి. ఐఏ ఇండెక్స్ ఇస్తున్నా ప్రెసెంట్, దాని తర్వాత ఫామ్ కంట్రోల్ నేమ్, ఆ నేమ్ వచ్చి స్కిల్ దాని పేరు, అంతేనా. సో మనం నేమ్ చేంజ్ చేస్తే బెటర్ ఏమో ఇక్కడ. అంటే ఇది స్కిల్, మనం ఇక్కడ తీసుకునేది స్కిల్లే, LLL ఇస్తున్నా. ఓకేనా, నౌ లెట్స్ చెక్. Still, what is happening? Skill. స్కిల్స్ ఇది రావాలి యాక్చువల్గా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది రంపిస్తా, చూద్దాం.
ఫార్మాట్ డాక్యుమెంట్ ఫామ్ అరే నేమ్ స్కిల్స్ ఇదేనా స్కిల్స్ వీ హ్యావ్ స్కిల్స్ ఇది కరెక్టే ఫామ్ అరే నేమ్ ఇస్ ద స్కిల్స్ అది బాగానే ఉంది నెక్స్ట్ స్కిల్స్ డాట్ కంట్రోల్స్ స్కిల్స్ అంటే ఇదేనా ఇదే కదా ఇది స్కిల్స్ లిస్ట్ అని తీసుకుంటా ఓకే మనకు తెలీదు స్కిల్స్ లిస్ట్ అని తీసుకుంటా అప్పుడు ఏం చేస్తాను స్కిల్స్ లిస్ట్ డాట్ కంట్రోల్స్ ఓకే ఫైన్ మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం ఎక్కడిది ప్రాపర్టీ కంట్రోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ అబ్స్ట్రాక్ట్ కంట్రోల్ ఇట్ షుడ్ ఎగ్జిస్ట్ వై ఇట్ విల్ నాట్ ఎగ్జిట్ లెట్స్ సీ సో ఇదేమంటుందంటే స్కిల్స్ లిస్ట్ డాట్ కంట్రోల్స్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తుంది అంటే ఇక్కడ నీకు పాసిబుల్లీ నల్ అని ప్రాబ్లమాటిక్ గా ఉంది సో నేనేం చేస్తానంటే ఇక్కడ సేఫ్ పారామీటర్ యూజ్ చేస్తాను నౌ ట్రై టు ఎగ్జిక్యూట్ అగైన్ స్టిల్ కంట్రోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అలా ఏ పాసిబిలిటీ లేదు బట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇచ్చేసి డాట్ కంట్రోల్స్ ఇచ్చేస్తాను గాట్ ఇట్ ఇలా ఇచ్చేస్తే control does not exist on abstract control type. Oh, we'll put as any. As, 1 second. As form array. Form array ki manam ila తీసుకున్నాం ఇలా ఫామ్ అరే అంటే ఇది లేదు మెటీరియల్ కానీ నేను ఇలా తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తున్నా అంటే నా నాలెడ్జ్ తో ఇక్కడ డైరెక్ట్ కంట్రోల్స్ తీసేద్దాం అంటే ఇష్యూ లేకుండా చేయాలి గాట్ ఇట్ వచ్చిందా గాట్ ఇట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెటీరియల్లో ఉందా మనం ఉన్నట్టు రాసామనేది ఇంపార్టెంట్ కాదు మనకు నాలెడ్జ్ని మనం ఎలా బిల్డ్ చేసామనేది ఇంపార్టెంట్ అది ఎక్స్పీరియన్స్ గాట్ ఇట్ సో ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమైంది అంటే డైనమిక్గా మనం యూజర్ ఫామ్ డాట్ గెట్ స్కిల్స్ తీసుకునేటప్పుడు అది అబ్స్ట్రాక్ట్ ఫామ్ కంట్రోల్ ఇస్ ద బేస్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ కంట్రోల్ ఇస్ ద బేస్ క్లాస్ నేను ముందే చెప్తున్నా ఫామ్ కంట్రోల్ ఇవన్నీ బేస్ క్లాస్ అంటే ఇవన్నీ ఇన్హెరిట్ చేసి ఫామ్ కంట్రోల్లో ఉన్నాయి దాన్ని ఫామ్ కంట్రోల్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ యాజ్ ఎ ఫామ్ కంట్రోల్ దాని లోపల ఉన్న కంట్రోల్స్ ని సేఫ్ పారామీటర్ ఎందుకు పెట్టానంటే ఒక్కొక్కసారి లోడ్ అవ్వక ముందే సేఫ్ పారామీటర్ పెట్టకపోతే ఇట్ విల్ సే నల్ వాల్యూ సో కంట్రోల్స్ పెడితే నీకు డైరెక్ట్ గా ఏమొస్తాయి ఇక్కడ రిటర్న్ టైప్ ఈ కంట్రోల్స్ అన్ని వెళ్ళిపోతాయి స్కిల్స్ లో ఉన్న ఈ 3 గ్రూప్స్ వెళ్ళిపోతాయి గాట్ ఇట్ ఈ 3 గ్రూప్స్ వెళ్ళిపోతాయి ఇప్పుడు మీకు ఈ 3 గ్రూప్స్ వెళ్ళిపోతాయి ఈ 3 గ్రూప్స్ ని మనము లూప్ చేసాం ఒక్కొక్కటి గ్రూప్ అన్నమాట ఆ గ్రూప్ నేమ్ మీకు ఇది గ్రూప్ అయినా ఇలా అయినా ఇవ్వచ్చు లేదంటే ఇండెక్స్ అయినా ఇవ్వచ్చు మీరు ఏది ఇచ్చినా సరే అది బైండ్ అవుతుంది ఓకే ఏది ఇచ్చినా బైండ్ అవుతుంది గాట్ ఇట్ కానీ నేను ఇండెక్స్ ఇచ్చినప్పుడే వాల్యూస్ బైండ్ అయ్యాయి గ్రూప్ నేమ్ ఇస్తే బైండ్ అవ్వాలా ఎందుకు అవ్వలేదు బికాస్ ఇఫ్ యూ మెన్షన్ ద గ్రూప్ నేమ్ ఇట్ విల్ నాట్ రికగ్నైజ్ ఎందుకు రికగ్నైజ్ చేయదు ఇండెక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి కావాలి ఫస్ట్ ఇండెక్స్ లో యాంగిల్ ఉంది నెక్స్ట్ ఇండెక్స్ రియాక్ట్ ఉంది నెక్స్ట్ ఇండెక్స్ వ్యూ ఉంది సో మీరు ఇండెక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఇండెక్స్ లో ఉన్న దాని వాల్యూ బైండ్ అవుతుంది లేదంటే బైండ్ అవ్వదు చూడండి ఇప్పుడు ఇండెక్స్ ఇస్తే బైండ్ అయింది కానీ నేను ఇండెక్స్ ఇవ్వకుండా గ్రూప్ ఇస్తే ఇట్ విల్ నాట్ బైండ్ చూడండి బైండ్ అవ్వాలా దట్ ఈస్ వై ఐ విల్ యూజ్ ఇండెక్స్ ఇస్తే ఫస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ అని రీబైండ్ అవుతాయి ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేసి సోర్సెస్ లోకి వెళ్ళి చూడండి ఇక్కడ ఇండెక్స్ మాత్రం రీబైండ్ అయింది అంటే స్కిల్స్ లిస్ట్ లో మీకు 3 ఫామ్ గ్రూప్స్ ఉన్నాయి 3 ఫామ్ గ్రూప్స్ లో ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఫస్ట్ వాల్యూ సెకండ్ ఇండెక్స్ లో ఉన్న సెకండ్ వాల్యూ అంటే 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది థర్డ్ ఇండెక్స్ లో ఉన్న సెకండ్ వాల్యూ 3 బైండ్ అవుతాయి దట్ ఈస్ ద వే ఆఫ్ బైండింగ్ ఇది మీరు ఈ రోజు జరిగిన ఈ క్లాసు మీకు నేను ఖచ్చితంగా ఇస్తా ఈ ప్రాజెక్ట్ మీకు ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లో వస్తుంది కాబట్టి యూ కెన్ డూ రీబైండింగ్ ఓకే మెటీరియల్లో కూడా ఉంది కానీ నేను ఇప్పుడు రాసింది కరెక్ట్ వే అంటే ఇప్పుడు అప్డేటెడ్ వే మన నాలెడ్జ్ ప్రకారం కాబట్టి యూ కెన్ గో త్రూ దిస్ రీబైండింగ్ ఆల్సో ఓకే బైండింగ్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్ తర్వాత ఫామ్ కంట్రోల్ ఫామ్ అరే ఈస్ ఆల్సో కంప్లీటెడ్ నెక్స్ట్ ఈస్ వి విల్ చెక్ ద వ్యాలిడేషన్స్ ఓకే వ్యాలిడేషన్స్ చెక్ చేద్దాం సో కరెంట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో ఓకే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్స్ కంటిన్యూ చేద్దాం I will stop the recording.